వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎవరూ చేయలేని పనులు చాలా చేశారు. అలాంటివి వాటిలో ఒకటి చూద్దాం. ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ. ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న అధికారిని ఇంత అవమానకరంగా బదిలీ చేయటం సాధ్యమని గతంలో ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. 2 రోజుల ముందు తన నుంచి ఎవరైతే షోకాజ్ నోటీస్ అందుకున్నాడో ఆ అధికారే ఎల్వి సుబ్రహ్మణ్యంను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు. తాను ఏరి కోరి తెచ్చి సీఎంఓలో పెట్టుకున్న ప్రవీణ్ ప్రకాష్కు సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ ఇవ్వటం ముఖ్యమంత్రి జగన్కు మంట పుట్టించింది, విపరీతమైన కోపాన్ని తెప్పించింది. ముందు వెనుక చూడకుండా ప్రధాన కార్యదర్శిని ఓ మూలకు విసిరేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నంత మాత్రాన ప్రవీణ్ ప్రకాష్ సిఎస్ కన్నా పెద్ద అయిపోరని, బిజినెస్ రూల్స్ను ఇష్టం వచ్చినట్లు మార్చే అధికారం ఆయనకి సంక్రమించదని జగన్ అనుకోలేకపోయారు. నా మనిషినే ప్రశ్నిస్తావా అంటూ, నా మనిషిని ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నించినట్టే కదా, నీకెంత ధైర్యం? ఇది సుబ్రహ్మణ్యం బదిలీ రూపంలో అందిన శిక్ష వెనుక ఫిలాసఫీ. పాలనా వ్యవస్థకు కీలకమైన బ్యూరోక్రసీలో తాను చాలా ప్రమాదకరమైన సంప్రదాయాలు ప్రవేశపెడుతున్నానన్న సంగతి జగన్కు బహుశా అర్థం కాలేదు. అర్థమైనా ఆయనకు అలాంటి పట్టింపులు పట్టవని తర్వాతి కాలంలో తేలిపోయింది. సుబ్రహ్మణ్యం సాధారణమైన దారిలో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టలేదు. ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న తమ ఉత్తర్వులను ఖాతరు చేయనందుకు అప్పటి సిఎస్ అనిల్ చంద్ర పునేఠాను 2019 ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ స్థానంలో సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. పునేఠా కన్నా సుబ్రహ్మణ్యం ఏడాది సీనియర్. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ పదవికి పునేఠాను ఎంపిక చేసుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు జగన్ అక్రమాస్తులు సంపాదించారంటూ సిబిఐ పెట్టిన కేసుల్లో ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు ఒకటి. సుబ్రహ్మణ్యం కూడా ఆ కేసులో నిందితుడు. 2018 జనవరిలో సుబ్రహ్మణ్యంను హైకోర్టు ఆ కేసు నుంచి విడుదల చేసింది. సిఎస్ ఎంపిక అవసరం ఆ తర్వాతే వచ్చినప్పటికీ చంద్రబాబు పునేఠా వైపే మొగ్గు చూపారు. దీనిపై అక్రమాస్తుల కేసు ప్రభావం ఎంత అన్నది మనకు తెలియదు. కానీ సీనియర్ ఐఏఎస్ అయినంత మాత్రాన సుబ్రహ్మణ్యం మానవోద్రేకాలకు అతీతుడు అవుతారా అవరన్న సంగతి ఆయన సిఎస్ పదవిలోకి రాగానే తేలిపోయింది. ఎన్నికల నియమావళి అమలులో ఉందన్న సాకుతో ఆయన చంద్రబాబును నీ లెక్కెంత అన్నట్టు ధిక్కరించడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలను ఎగ్గొట్టారు. చంద్రబాబు మండిపడ్డారు, కానీ ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు మీద ఉన్న క్రోధంతో ఐవైఆర్ కృష్ణారావు వంటి మాజీ సిఎస్లు సుబ్రహ్మణ్యంను వెనకేసుకొచ్చారు. ఈ వివాదంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న సంగతి అలా ఉంచితే, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ముందు బహిరంగంగా తోకజాడించడం చాలా చెడ్డ సాంప్రదాయమని, తనలాంటి సీనియర్ అధికారికి తగిన పని కాదని సుబ్రహ్మణ్యం అనుకోలేకపోయారు. అలా అనుకోకుండా బ్యూరోక్రసీ సాంప్రదాయాలకు ఆయన అపచారం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అన్నా నన్ను చెయ్యి పట్టి నడిపించాలన్నా అని అంటుంటే, ఆహా ఎంత మర్యాద, ఎంత మన్నన అని మురిసిపోయారు. హఠాత్తుగా వచ్చిన బదిలీ దెబ్బ ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. నోరు తెరిచి ఇదేమిటి అనే ధైర్యం కూడా ఆయన చేయలేకపోయారు. సెలవు పెట్టి మౌనంగా నిష్క్రమించారు. మళ్ళీ సర్వీస్లోకి రాలేదు. గడ్డం మాత్రం బొడ్డు దాకా పెంచారు.